గురువు శ్రీ విద్యలోనే కాదు, ఏ విద్యలో అయినా సరే అత్యంతమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వాడు గురువు. ఇదేదో మంత్రశాస్త్రానికి సంబంధించింది, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించింది అలా అని మనం అనుకోక్కర్లేదు. లౌకికమైనటువంటి జీవన విధానంలో కూడా, లౌకిక జీవితంలో కూడా గురువుకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యత అనేది ఉంది. మనం చూడండి, పిల్లవాడిని స్కూల్కి పంపిస్తాం. అక్కడ ఒక మాస్టర్ గారు, ఒక టీచరు. మీరు గురువు కాబట్టి అతను టీచరు అనండి. ఆ టీచరు అక్కడ కూర్చొని మన పిల్లవాడికి కావాల్సినటువంటి పాఠాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు. పిల్లవాడికి అర్థమయ్యేటట్లుగా వాటిని బోధిస్తాడు, పిల్లవాడితో చదివిస్తాడు, పిల్లవాడిని విజ్ఞానవంతుడుగా చేస్తాడు. ఇది గురువు చేసే పని. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? పిల్లవాడికి తెలియనటువంటి విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, పిల్లవాడికి ఏవైనా కొన్ని విషయాలు తప్పుగా కనుక తెలిస్తే ఆ తప్పును సరిదిద్ది సరి అయినటువంటి అర్థాన్ని వివరిస్తూ ఉన్నాడు. అంటే పిల్లవాడికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి పిల్లవాడిలో జ్ఞానజ్యోతులు వెలిగిస్తూ ఉన్నాడు. ఇది గురువు గారు చేసే పని. అందుకే గురువుని ధ్యానం చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం చెబుతాం చూడండి, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానము అనేటటువంటి చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతులు వెలిగించేటటువంటి వాడు గురువు. ఎటువంటి మూర్ఖుడైనా సరే గురువు దగ్గర శిష్యర్కం కనుక చేసినట్లయితే అతడికి అనేకమైనటువంటి విషయాలు తెలుస్తాయి. లౌకికమైనటువంటి విషయాలే కాదు, పారలౌకికమైనటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. నువ్వు ఏ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఆ విషయాలు తెలుస్తాయి. కాబట్టి గురువుకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యత అనేది ఉన్నది. శిష్యుడి యొక్క అజ్ఞానాన్ని తొలగించేవాడే గురువు. అందుకే ఇక్కడ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటున్నాం. ఆ గురువు ఎవరు అంటే సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మే గురువు. స్థితికర్త అయినటువంటి విష్ణువే గురువు. లయకారకుడైనటువంటి రుద్రుడే గురువు. మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ పరంధాముడు, ఆ పరాత్పరుడు, ఆ పరబ్రహ్మ అతడే గురువు. అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నటువంటి ఆ గురువుకి నేను నమస్కారం చేస్తున్నాను అని అంటూ ఉన్నాడు స్కాంద పురాణంలో ఉన్నటువంటి గురుగీతలో. ఈ శ్లోకం మనం ప్రతి పిల్లవాడికి కూడా నేర్పుతాం మనం. ఏమిటి ఈ శ్లోకానికి అర్థం అంటే, గురు బ్రహ్మ, గురువే సాక్షాత్తు చతుర్ముఖుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అని అంటూ ఉన్నాం. ఎట్లా అవుతాడు? బ్రహ్మ చేసే పని ఏమిటి అంటే సృష్టి కార్యక్రమం. మరి గురువు ఏం సృష్టిస్తున్నాడు? శిష్యుడి యొక్క హృదయంలో జ్ఞానము అనే బీజాన్ని నాటుతున్నాడు. అది గురువు గారు చేసే పని. గురుర్ విష్ణు, మరి గురువు విష్ణువు అని ఎందుకు కనబడుతున్నాడు? విష్ణువు స్థితికారకుడు. లోకాలను పెంచి పోషించటము అనేది శ్రీ మహావిష్ణువు యొక్క పని. కాబట్టి ఇక్కడ విష్ణుమూర్తి అని ఎందుకంటున్నామంటే గురుడిని,
శిష్యుడి యొక్క హృదయంలో నాటబడినటువంటి ఆ జ్ఞాన బీజాన్ని పెంచి పోషిస్తున్నాడు. కాబట్టి ఆయన విష్ణువు. గురుర్దేవో మహేశ్వర. ఇక్కడ గురువు మహేశ్వరుడు అంటే రుద్రుడు అని అర్థం. త్రిమూర్తుల్లో మూడవ వాడు రుద్రుడు. మరి రుద్రుడు చేసే పని ఏమిటి అంటే అవసరం లేనటువంటి విషయాలన్నీ కూడా నాశనం చేస్తూ ఉంటాడు. లయకారకుడు రుద్రుడు, లయం చేస్తాడు. మరి గురువు గారు ఏం లయం చేస్తాడు? శిష్యుడి యొక్క మనస్సులో ఉన్నటువంటి అనుమానాలు అన్నీ కూడా నివృత్తి చేస్తాడు, వాటన్నింటినీ నాశనం చేస్తాడు. అందుకే గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ. మరి ఈ పరబ్రహ్మ ఎవరు? ఈయనే బ్రహ్మము, మోక్షాన్నిత్యాది దేవత. మరి ఇప్పుడు ఈ గురువు ఏం చేస్తాడు? గురువు బ్రహ్మ ఎట్లా, ఈ పరబ్రహ్మ ఎలా అవుతాడు? మోక్ష మార్గాన్ని చూపించేవాడే గురువు. గురువు ఏం చేస్తాడు అంటే నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తాడు. అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆ గురువే సాక్షాత్తు పరబ్రహ్మ అని చెప్పబడుతూ ఉన్నాడు. తస్మై శ్రీ గురవే నమః. అటువంటి ఆ గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మస్వరూపుడు, స్థితికారకుడైనటువంటి విష్ణు స్వరూపుడు, లయకారకుడైనటువంటి రుద్రస్వరూపుడు, మోక్షకారకుడైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపుడు అయినటువంటి ఆ గురుదేవునకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. తస్మై శ్రీ గురవే నమః అని అంటోంది స్కాంద పురాణంలో ఉన్నటువంటి గురుగీత. కాబట్టి గురువుకి ఇంత పెద్ద ప్రాముఖ్యత అనేది ఉంది. అనేకమైనటువంటి విషయాలను మీకు వివరించి మీ యొక్క అనుమానాలు నివృత్తి చేస్తూ ఉంటాడు గురువు. ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది, ఏమండి అసలు విద్యలో శ్రీ విద్య కాదు, ఏ విద్య అయినా సరే, ఏ విద్య అయినా సరే గురువు యొక్క ఆవశ్యకత అనేది ఉన్నదా? ఏం గురువు లేకపోతే ఏమైంది? ఇవాళ రోజున అనేకమైనటువంటి పుస్తకాలు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి కదా. ఈ పుస్తకాలని మనం చదువుకుంటాం. మీరు చెప్పే మంత్రాలని ఆ పుస్తకాల్లో ఉన్నవే, అవి మేము చూసాం. కాబట్టి అందులో ఉన్నటువంటి మంత్రాన్ని తీసి మేము జపం చేసుకుంటాం. ఇబ్బంది ఏముంది? గురువు యొక్క ఆవశ్యకత అనేది ఏముంది ఇక్కడ? ఆ గురువు గారు మాకెందుకు? గురువు లేకపోతే నష్టం ఏమున్నది? ఇటువంటి అనుమానాలు వస్తున్నాయి ఇవాళ రోజున. దీనికి మనం చెప్పే సమాధానం ఒకటే. ఇక్కడ నీకు గాను నువ్వు చదువుకుంటే వచ్చేదానికి, నీకు ఒక టీచరు చెబితే నువ్వు దాన్ని చేసేదానికి చాలా తేడా ఉంది. చూడండి, ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఎలా చేయాలో పుస్తకంలో చదివి నువ్వు నేర్చుకోవటం అనేది ఒక పద్ధతి. నీ టీచరు ఆ లెక్కని ఎలా చేయాలో చెబితే ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం ఆ లెక్క చేసేయటం రెండో పద్ధతి. ఇప్పుడు మనకి ఏది సులువైన పద్ధతితో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. మనం చదువుకుని అర్థం చేసుకుని ఆ లెక్కని చేసే పద్ధతి ఏమిటో తెలుసుకుని అప్పుడు ఆ లెక్క చేయాలి అంటే ఎంత సమయం పడుతుంది? అదే మనకి టీచర్ కనుక ఆ లెక్కని చెప్పినట్లయితే చాలా సులువుగా వచ్చేస్తుంది. ఈ టీచరే కదా గురువు. మరి గురువు గారు ఏం చేస్తాడు అంటే ఆ లెక్క చేయటంలో సులువైన పద్ధతులు బోధిస్తాడు నీకు. ఇదిగోరా నాన్న, ఇలా చేసినట్లయితే ఈ లెక్క తేలికగా వస్తుంది, కాబట్టి ఇలా చెయ్యి అని నీకు కష్టమైనటువంటి పద్ధతిని కూడా అతి తేలికగా చేసి విడమరిచి నీకు వివరించి చెప్పేటటువంటి వాడు ఆయన గురువు.
ఆధ్యాత్మికమైన విషయాల్లో అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి ఇక్కడ. అవన్నీ ఒక పట్టాన మనకు అవగతం కాదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏమిటి అంటే, మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం ముక్తి మోక్షము అని. ముక్తికి మోక్షానికి తేడా తెలీదు. ముక్తి పొందినవాడు ఏమవుతూ ఉన్నాడు, మోక్షం పొందినవాడు ఏమవుతున్నాడు, ఈ విషయాలని మనకు తెలియదు. ఇవన్నీ అనుభవజ్ఞుడైనటువంటి గురువు. ఈ అనుభవజ్ఞుడైనటువంటి గురువు మనకి వివరించి చెబుతాడు. అలా వివరించి చెప్పేటటువంటి వాడే ఇక్కడ నీకు గురువు. ఆ గురువు యొక్క ఆవశ్యకత అనేది మనకి చాలా ఉంటుంది, సామాన్యంగా కాదు. గురువు దగ్గర నేర్చుకోండి అని చెప్పేది ఇందుకే. మరి మంత్రాలు కూడా గురువు దగ్గర చెప్పుకోవాలా? ఇందులో అర్థం కావడానికి ఏముంది, చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ మంత్రాన్ని మనం ఎలా జపం చేయాలి, ఎలా సాధన చేయాలి అనే విషయాలు, ఏ రకంగా నువ్వు ఆ మంత్ర జపం చేసినట్లయితే ఆ మంత్రం నీకు తేలికగా సిద్ధిస్తుంది అనే విషయాన్ని నీకు వివరించి చెప్పేవాడే గురువు. కాబట్టి గురువు గారు ఎందుకండి నేను పుస్తకంలో ఈ మంత్రాలని వేసేస్తూ ఉన్నారు, మంత్ర మహోదధి, మంత్ర మహార్ణవం ఇలాంటి పుస్తకాల్లో ఈ మంత్రాలని ప్రింట్ చేస్తున్నారు. ఒక మంత్రాన్ని తీసి నేను చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. కానీ నీకు అందులో ఏదైనా అనుమానం వస్తే చెప్పేదెవరు, మంత్రార్థాన్ని వివరించేదెవరు, ఆ మంత్రం సులువుగా నీకు సిద్ధించేటటువంటి మార్గాన్ని చూపించేదెవరు, నీకు వచ్చిన అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసేదెవరు? అతడే గురువు. అందుకని గురువు యొక్క ఆవశ్యకత అనేది చాలా ఉంది. గురువు యొక్క ఆవశ్యకత ఉన్నదా అంటే ఇదిగో ఈ కారణాల వల్ల గురువు యొక్క ఆవశ్యకత అనేది చాలా ఉంది. ఇక్కడ ఈ గురువు అనేటటువంటి వాడు ఎవరు అంటే, దీని మీద 3 శ్లోకాలు చెప్పాడు స్కాంద పురాణంలో. గురువు పరమ గురువు, మోక్ష మార్గాన్ని చూపించే గురువుని పరమ గురువు అని అంటారు. ఎవరు ఈ పరమ గురువు అంటే, మహావాక్యాలను వివరించే ఆ మహావాక్యాల అర్థాన్ని నీకు అర్థమయ్యే రీతిలో సోదాహరణ పూర్వకంగా వివరించేటటువంటి వాడు గురువు. అది గురుత్వం అంటే ఇక్కడ. నీకు ఆ మహావాక్యాలని కూడా వివరించేవాడు. సరే, మహావాక్యాలు మనకి 4 అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. ఈ 4 కూడా మహావాక్యాలు అనే మాట మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే వీటిల్లో ఈ 4 కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే తత్వమసి అనేటటువంటి మహావాక్యం. ఇది ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నది. ఈ ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి ఈ మహావాక్యంలో మొత్తం 3 పదాలు ఉన్నాయి. తత్, త్వం, అసి. ఈ 3 కలిపి తత్వమసి అవుతూ ఉన్నది. తత్ అంటే అది పరబ్రహ్మ, త్వం అంటే నువ్వు జీవాత్మ, తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, అసి అయి ఉన్నావు అంటే జీవాత్మ పరమాత్మ 2 ఒకటేను అనే విషయాన్ని నీకు వివరించి చెప్పేటటువంటి వాడు. అందుకే ఇక్కడ తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. తత్ అనేటటువంటి ఆ పదాన్ని వివరించి నీకు చెప్పేటటువంటి వాడే గురువు. అటువంటి గురువుకు నమస్కారం చేస్తూ ఉన్నాను. త్వం పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. త్వం అనేటటువంటి పదాన్ని నీకు వివరించి చెప్పేవాడే గురువు. అసిత్వం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. అసి అనేటటువంటి పదాన్ని అంటే ఆ జీవాత్మ పరమాత్మ 2 ఒకటేను అనేటటువంటి విషయాన్ని నీకు వివరించి చెప్పేవాడే గురువు. అతడు గురువు అంటే. కాబట్టి ఇక్కడ గురువు యొక్క ఆవశ్యకత ఉన్నదా అంటే గురువు యొక్క ఆవశ్యకత, గురువు లేకపోయినట్లయితే అసలు నీకు తత్వమసి అనే మహావాక్యానికి అర్థం తెలియదు.
మహావాక్యాలకు అర్థం తెలియటం అనేది సామాన్యమైన విషయం కాదది. ఆధ్యాత్మిక విషయాలని గురించి నువ్వు అర్థం చేసుకోగలగటము, అవగాహన పెంచుకోగలగటము అంటే గత 21 జన్మలలో నువ్వు పుణ్యం కనుక చేసుకొని ఉంటే అప్పుడు నీకు ఆధ్యాత్మిక విషయాలు, మంత్రశాస్త్రంలో విషయాలు నీకు అవగతం అవుతాయి. సామాన్యం కాదు. అందులోనూ ఇప్పుడు ఈ చెప్పుకుంటున్నటువంటి మహావాక్యాలు ఈ మోక్షానికి సంబంధించినటువంటివి. ఈ మహావాక్యాలు నువ్వు అర్థం కావాలి అంటే, బ్రహ్మసూత్రాలు అర్థం కావాలి అంటే ఏ సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది. వీటిని నీకు వివరించి చెప్పేటటువంటి వాడు. ఒకసారి నేను బ్రహ్మసూత్రాల మీద ఉపన్యాసం ఇస్తాను అని చెప్పాను ఒక మాతాజీ దగ్గర. దాని మీద వరల్డ్ రికార్డు ప్రోగ్రాం పెడతానమ్మా, 12 గంటల పాటు నిరవధికంగా ఉపన్యాసం చెప్పి అన్నాను. ఆ పక్కన ఉన్నటువంటి ఒక లాయర్ గారు వెంటనే చెప్పారు, బ్రహ్మసూత్రాలు ఎవరికి అర్థం అవుతాయండి, ఎవరికి అర్థం కావు అని. మనకు ఉన్నటువంటి దాని మీద అభిప్రాయం అది. బ్రహ్మసూత్రాలు ఎవరికి అర్థం కావు అనేటటువంటిది మన యొక్క అభిప్రాయం. అలా దృఢమైనటువంటి అభిప్రాయం ఏర్పడిపోయింది. మన భారతదేశంలో ఉన్నటువంటి హయ్యెస్ట్ ఫిలాసఫీ ఏమిటి అంటే బ్రహ్మసూత్రాలే. అవి అర్థం కావా? ఎవరు చెప్పారు అర్థం కావని? నేను బోలెడు సార్లు దాని మీద ఉపన్యాసాలు చెప్పి యూట్యూబ్లో పెట్టాను, చూడండి. దాని మీద 4 సార్లు నేను బ్రహ్మసూత్రాల మీద పుస్తకాలు రాసి ప్రింట్లు వేశాను. ఒకే పుస్తకం 4 ప్రింట్లు కాదు, 4 సార్లు నేను పుస్తకాలు రాసే బ్రహ్మసూత్రాల మీద ప్రింట్ వేశాను. ఇప్పుడు దాన్ని తెలుగులో ఉన్న పుస్తకాన్ని ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేయించాలి అనేది నా యొక్క ప్రయత్నం. దాన్ని విశ్వవ్యాప్తి చేయాలి అనేది. ఎందుకు అర్థం కాదు? అవుతుంది. అర్థమయ్యే రీతిలో నువ్వు చెప్పాలి. ముందు నీకు అర్థం కావాలి. నీ పాండిత్యాన్ని ప్రదర్శించడం మానేస్తే నువ్వు దాన్ని అర్థమయ్యే రీతిలో విద్యార్థికి చెప్పాలి. ఇప్పుడు ఈ విషయాల్లో ఉన్నటువంటివి, ఇందులో ఉన్నది ఇక్కడ ఈ మహావాక్యాలు. ఆ మహావాక్యాలు అర్థం కావు. మహావాక్యాల అర్థం ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మ 2 ఒకటే. అది అర్థం ఇక్కడ. దానికే ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి ఈ తత్వమసి అనే మహావాక్యాన్ని ఉదాహరణగా చెప్తూ ఉన్నాం మనం. దీన్ని ఇలా తత్పదం దర్శితం ఏనా, త్వంపదం దర్శితం ఏనా, అసిత్వం దర్శితం ఏనా, ఆ 2 ఒకటేను అని వివరించి చెప్పేవాడే గురువు. అతడు గురువు అంటే. ఛాందోగ్యోపనిషత్తులోనే చూడండి, వరుణ మహర్షి కుమారుడు భృగు మహర్షి. ఈ భృగు తండ్రి అయినటువంటి వరుణుడి దగ్గరికి వచ్చి నాకు బ్రహ్మ విద్యను బోధించవలసింది అని అడిగాడు. బ్రహ్మ విద్య ఒకళ్ళు చెబితే వచ్చేది కాదయ్యా, వెళ్ళి తపస్సు చేయి, నీకే తెలుస్తుంది అన్నాడు. కొంతకాలం తపస్సు చేశాడు భృగు. ఇప్పుడు తెలిసింది అన్నమే పరబ్రహ్మ స్వరూపము. తండ్రి దగ్గరికి వచ్చి చెప్పాడు, కాదయ్యా, అన్నం కూడా పరబ్రహ్మ స్వరూపమే, కానీ అన్నమే పరబ్రహ్మ స్వరూపం కాదు. ఒక అడుగు ముందు ఎక్కావు నువ్వు ఇందులోకి, మళ్ళీ వెళ్ళి తపస్సు చెయ్యి అన్నాడు. కొంతకాలం తపస్సు చేశాడు. ఇప్పుడు వచ్చాడు, ప్రాణమే పరబ్రహ్మ అన్నాడు. కాదు, మళ్ళీ వెళ్ళి తపస్సు చెయ్యి అన్నాడు. మనస్సే పరబ్రహ్మ అన్నాడు. కాదు, మళ్ళీ వెళ్ళి తపస్సు చెయ్యి. విజ్ఞానమే పరబ్రహ్మ అన్నాడు 4వసారి. కాదు, మళ్ళీ తపస్సు చెయ్యి అన్నాడు. ఇప్పుడు 5వసారి వచ్చాడు, తండ్రి తెలిసింది అన్నాడు. ఏమిటి అంటే ఆనందమే పరబ్రహ్మ స్వరూపము అని చెప్పాడు. ఇప్పుడు అంటాడు ఈ వరుణ మహర్షి, ఇప్పుడు నీకు తెలిసిందయ్యా భృగు, ఆనందమే పరబ్రహ్మ స్వరూపము అని ఆ ఆనంద స్వరూపాన్ని పూర్తిగా వివరించాడు తండ్రి అయినటువంటి భృగు. ఈ తండ్రి అయినటువంటి వరుణుడు భృగు మహర్షికి. కాబట్టి అవి వివరించి చెప్పేవాడు ఎవరు అంటే గురువు గారే. అందుకు గురువు యొక్క ఆవశ్యకత ఉన్నది. అలాగే ఛాందోగ్యోపనిషత్తులో గౌతముడు తన యొక్క శిష్యుడికి ఇవన్నీ కూడా వివరించి చెప్తాడు. చూడండి, గౌతముడు తన యొక్క శిష్యుడికి చెప్తాడు. ఏమిటి చెప్తాడు? ఈ పరబ్రహ్మ స్వరూపము అనేది ఎలా ఉంటుంది, చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమేను అనే మాటను ఆయన వివరిస్తే కానీ అర్థం కాలేదు.
కాబట్టి ఏవైనా విషయాలు వివరించి చెప్పేవాడే గురువు. అందుకే ఆధ్యాత్మిక విషయంలో కానీ ఈ మంత్రశాస్త్రంలో కానీ గురువు యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఉంటుంది. అయితే మనం గురువులు 7 రకాలు ఉన్నారు అని చెప్పుకున్నాం. మనం చదువు చెప్పేవాడు గురువు, కుల ధర్మాలు ఆశ్రమ ధర్మాలు బోధించేవాడు గురువు, మహామంత్రాలు చెప్పేవాడు గురువు, వశీకరణ మారణ ప్రయోగాలు నేర్పించేవాడు గురువు, విషయభోగాల మీద విరక్తి కలిగించేవాడు గురువు, జీవ బ్రహ్మైక్యాన్ని బోధించేవాడు గురువు, జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అని ప్రత్యక్షమైన అనుభవాన్ని చూపించేవాడు. జీవ బ్రహ్మైక్యాన్ని బోధించడం వేరు, ప్రత్యక్షమైనటువంటి అనుభవాన్ని నీకు చూపించడం వేరు. ఈ రకంగా 7 ఉన్నారు గురువులు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. వీళ్ళంతా కూడా గురువులే. అలాగే దత్తాత్రేయుడు చెప్తాడు యదు మహారాజుకి, నాకు 27 మంది గురువులు ఉన్నారు అంటాడు. ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఈ చరాచర జగత్తులో ప్రతి జీవి కూడా మనకు గురువే. ప్రతి జీవి మనకు గురువే. మనం అదేమిటి పశువులు పక్షులు మన గురువులు అవుతాయా అనుకుంటాం. మనం అవుతాయి. పశువులు పక్షుల దగ్గర నుంచే మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. చాలా విషయాలు మనం తెలుసుకున్నది దాని గురించే. సృష్టి ప్రారంభంలో సైన్స్ ప్రకారం చూడండి, ఒరాంగుటాన్లు చింపాంజీలు అని చెప్పేసి ఈ మానవ పరిమాణాలు ఈ పరిణామంలో అక్కడ మొట్టమొదటిలో వస్తాయి మనకి. ఏప్స్, గిబ్బన్లు, ఒరాంగుటాన్లు, చింపాంజీలు, క్రోమన్యాన్లు, ఇవన్నీ కూడా మానవ పరిణామం. ఇది అందులో ఈ ఒరాంగుటాన్లు ఇవి ఒక రకమైనటువంటి కోతులు. కుటుంబ వ్యవస్థని వాటి దగ్గర నుంచే మానవుడు నేర్చుకున్నాడు అని చెప్తుంది సైన్స్. కాబట్టి పశువుల నుంచి పక్షుల నుంచి మనం నేర్చుకుంటామంటే వాటి నుంచే నేర్చుకుంటాము. రామకృష్ణ పరమహంస అంటాడు, ఒక కొంగ నాకు గురువు అన్నాడు. ఎలా నీకు కొంగ గురువు అంటే, ఆయన ఒక దోవను పెడుతూ ఉన్నాడు. పక్కన ఒక కొలను ఉంది. ఆ కొలంలో ఒక కొంగ ఒంటికాల మీద నుంచొని జపం చేస్తోంది. సరే, ఒంటికాల మీద కొంగ ఎందుకు జపం చేస్తోంది అనే విషయం మనకు అందరికీ తెలుసు. ఏదైనా చేప దొరుకుతుంది అని జపం చేస్తోంది. తీవ్రమైనటువంటి ఏకాగ్రతతో జపం చేస్తోంది. ఈ విషయాన్ని మీరు గుర్తించండి. పక్క నుంచి ఏం వచ్చినా ఏం పోయినా దేని గురించి కూడా పట్టించుకోలేదు. అలాగే జపం చేస్తూనే ఉంది. ఎప్పటిదాకా చేసింది? అది అనుకున్నటువంటి ఆ చేప దాని దగ్గరికి వచ్చేదాకా చేసింది. వచ్చినటువంటి చేపని లటిక్క నోటితో పట్టేసుకుని ఆ నీళ్ళలో నుంచి బయటకు వచ్చేసింది. కాబట్టి రామకృష్ణ పరమహంస అంటాడు, నువ్వు ఏం నేర్చుకున్నావయ్యా ఈ కొంగ నుంచి అంటే, ఏకాగ్రత అనేది కావాలి, పట్టుదల అనేది కావాలి. ఎప్పటిదాకా కావాలి? అనుకున్నది సాధించేదాకా. ఈ విషయం నేను ఆ కొంగ నుంచి నేర్చుకున్నాను అన్నాడు రామకృష్ణ పరమహంస. అలాగే దత్తాత్రేయుడు, ఈ దత్తాత్రేయుడు యదు మహారాజుకు చెప్తాడు, నాకు పింగళ అనేటటువంటి ఒక వేశ్య గురువు అంటాడు. చాలా ఆశ్చర్యపోతాం మనం. వేశ్య గురువు ఏంటండి? వేశ్య గురువు ఎందుకంటే ఆవిడ వేశ్య, ఆ వృత్తిలోనే కాలం గడుపుతూ ఉన్నది. ఆ రోజున అలంకారం చేసుకుని వాకిట్లో కూర్చుంది. విటులు ఎవరూ రాలేదు, రాత్రి 11 దాటిపోయింది, ఇంకెవరూ రారు. లోపలికి బయటికి తిరుగుతోంది, కాళ్ళు గాలిన పిల్లిలాగా. ఏం చేయాలో తోచలేదు. చివరికి 11 దాటిపోయింది, 12గా వస్తోంది. ఇక ఎవరూ రారు. ఈ మాట నిశ్చయం చేసుకొని లోపలికి వెళ్ళిపోయింది. తలలో పెట్టుకున్నటువంటి పూలు తీసి గిరాటేసింది.
ఆ ఎదురుగుండా ఒక బల్ల మీద శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క విగ్రహం ఒకటి పెట్టుంది. ఈ పూల చెండు పోయి ఆ కృష్ణ విగ్రహం మెళ్ళలో పడుతుంది. అవి చూసి ఆ వేసి అనుకుంటుంది, ఈ చరాచర జగత్తునంతా పోషించేవాడు, సృష్టించేవాడు, లయం చేసేవాడు అంతా పరమేశ్వరుడు, అందరికీ జీవనోపాధి కల్పించేవాడు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడే నన్ను రక్షిస్తూ ఉన్నాడు, ఆయన వల్లే నేను జీవిస్తూ ఉన్నాను. మరి ఇటువంటి నేను ఎవరో నా దగ్గరికి వస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులతో నేను జీవిస్తాను అని ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నాను? ఏమిటి నా యొక్క ఈ తెలివి తక్కువతనం, ఈ అజ్ఞానం ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఒక్క క్షణం ఆలోచిస్తుంది అంతే. మరుక్షణంలో ఈ రకమైనటువంటి జీవితం నాకు వద్దు అని నిర్ణయం చేసుకుంటుంది. అలా నిర్ణయం చేసుకుని తెల్లవారగానే తనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అందరికీ పంచిపెట్టేస్తుంది. అలా పంచిపెట్టేసి తాను ఆ రోడ్లో వెంబడి అలా తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమిటి అంటే, ఈ జగత్తునే రక్షించేటటువంటి ఆ పరస్పరుడు నన్ను రక్షించడా? ఒకవేళ రక్షించకపోతే తీసుకెళ్ళిపోతాడు, నాకేమి నష్టం అని ఆవిడ అలా వెళ్ళిపోతుంది. అందుకే దత్తాత్రేయుడు అంటాడు, ఆవిడే నాకు గురువు. కాబట్టి ఇట్లా ఈ చరాచర జగత్తులో, ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి ప్రాణులు, జీవులు, ఇవే మనకి గురువులు. కాబట్టి గురువు అంటే ఎవరు అన్నప్పుడు, ఈ గురువు నీకు కావలసినటువంటి విషయాన్ని బోధించేవాడే గురువు, నీ అనుమానాలు నివృత్తి చేసేవాడే గురువు. అలాగే గురువు శిష్యుడికి దీక్ష ఇస్తాడు. ఆ దీక్ష 4 రకాలుగా ఉంటుంది. ఈ 4 రకాలైనటువంటి దీక్షలు ఇచ్చేటటువంటి వాడే గురువు. వాటిల్లో స్పర్శ దీక్ష, దృగ్దీక్ష, ఈ రకాలైనటువంటి ఈ దీక్షలన్నీ ఇచ్చేవాడే గురువు. కాబట్టి ఇక్కడ మనకి అనుమానం వస్తూ ఉంటుంది చూడండి, మన ఫోన్లో మంత్రదీక్ష ఇవ్వచ్చా అని. దాన్ని మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మనం ఇవ్వచ్చో ఇవ్వకూడదో చెప్పుకుందాం. ఈ రకంగా నీకు దీక్ష ఇచ్చి నిన్ను సక్రమమైనటువంటి మార్గంలో నడిపించేటటువంటి వాడే గురువు. అలా నడిపిస్తూ నీకు మోక్ష మార్గాన్ని చూపించేవాడే గురువు. అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. కుటుంబంలో తల్లి గురువు, తండ్రి పరమేశ్వరుడు. ఈ విషయాన్ని గతంలో కూడా నేను మీకు చెప్పాను. మీకు గుర్తుందో లేదో మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం, ఒక్క నిమిషం. ఏమిటి అంటే, ఇక్కడ భార్యాభర్త ఉన్నారు, వాళ్ళకు చిన్న పిల్లవాడు ఉన్నాడు, పసిపిల్లవాడు, వాడితో నెలల పిల్లవాడు. ఉదయం లేచారు, ఆ రోజు ఆదివారం. ఈ భర్త ఆయన ఏదో కాఫీ తాగేసి పేపర్ చూద్దామని ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో పిల్లవాడు ఉయ్యాల్లో క్యార్మని ఏడుస్తూ ఉన్నాడు. సరే పాపం పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఎత్తుకోవడానికి వెళ్ళాడు ఈ తండ్రి. అయితే పిల్లవాడు ఒళ్ళంతా పాడు చేసేసుకున్నాడు, అంతా మలమూత్రాల్లో మునిగిపోయి ఉన్నాడు. ముట్టుకోవడానికి, తీసుకోవడానికి చాలా అసహ్యకరంగా ఉంది. దాంతో తండ్రి వెనక్కి వచ్చేసాడు, భార్యను పిలిచాడు. ఆ పిల్లవాడి సంగతి చూసింది ఆ భార్య, అంటే తల్లి చూసింది. తల్లి వెంటనే పిల్లవాడిని చేతుల్లోకి తీసుకుంది. అయ్యో నాయనా, ఇట్లా ఒళ్ళంతా పాడు చేసుకున్నావా అని అత్యంతమైనటువంటి ప్రేమతో, అనురాగంతో ఆ పిల్లవాడిని తీసుకెళ్లి స్నానం చేయించింది. శుభ్రంగా ఒళ్ళంతా రుద్ది స్నానం చేయించింది, ఒళ్ళు తుడిచింది.
పౌడర్ రాచింది, బొట్టు పెట్టింది, పాలు పట్టింది. చూడండి, తండ్రి అసహించుకున్నాడు, ఎత్తుకోవాలా. కానీ తల్లి ఆవిడ అసహించుకోవాలా, పిల్లవాడిని ఎత్తుకుంది. ఆ పిల్లవాడికి ఇప్పుడు పాలు పట్టి తీసుకొచ్చి ఇచ్చింది. ఇప్పుడు తండ్రి ఆ పిల్లవాడిని ఎత్తుకుని ముద్దులాడుతూ ఉన్నాడు. మా నాన్నే మా బాబాయ్ అంటూ వాడిని ఎత్తుకుని ముద్దులాడుతున్నాడు ఈ తండ్రి. మరి ఇందాక నుంచి ఏమైపోయినాయి ఈ ముద్దులన్నీ? అందుకే ఇక్కడ చెప్పేది, తల్లి గురువు, తండ్రి పరమేశ్వరుడు. గురువు ఏం చేస్తాడు? శిష్యుడికి ఉన్నటువంటి మకిలంతా కూడా వదిలించేస్తాడు, అజ్ఞానాన్నంతా వదిలించేస్తాడు. అతడికి ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా ఈ గురువు గారు వదిలించేస్తాడు. అజ్ఞానాన్ని వదిలించి ఆ గురువుని, ఆ శిష్యుణ్ణి ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతాడు. ఇప్పుడు ఈ పరమేశ్వరుడు ఉన్నాడే, ఆ పరమేశ్వరుడు ఈ శిష్యుణ్ణి దగ్గరికి తీసుకుంటాడు. ఇలా ఉత్తముడైనటువంటి మానవుడికి పరమేశ్వరుడు మోక్షాన్ని ఇస్తాడు. ఇతన్ని ఉత్తముడిగా చేసేది గురువు. అందుకే తల్లి గురువు, తండ్రి పరమేశ్వరుడు, పరబ్రహ్మస్వరూపము. కాబట్టి ఈ రకంగా ఈ గురువు అనేటటువంటి వాడు ఉన్నాడు. మరి ఈ గురువు గారికి అత్యున్నతమైనటువంటి స్థానం ఉన్నది అనే విషయాన్ని మనం గతంలో చాలా చెప్పుకున్నాం మనం. అందుకే ఇక్కడ గురువు గారు కనుక కనిపించినట్లయితే మనం ఆ గురువు గారిని అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆదరించాలి. సామాన్యంగా కాదు, ఆ గురువుని అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆదరించాలి. గురువు గారు కనిపించగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, ముందు పాదాభివందనం చేయాలి. పక్క వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నారనో, నవ్వుతారనో, వాళ్ళు ఏమైనా అనుకుంటారు అనో మనం ఇట్లా బాధపడకూడదు, అసలు ఆలోచనే రాకూడదు. గురువు కనిపించగానే ఆయన నడి రోడ్డు మీద కనిపించినా సరే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి నడు రోడ్డు మీద ఆయన పాదాభివందనం చేయి, నష్టం ఏమీ లేదు. ఆ పక్కవాడు ఎవడో నీ గురించి ఏదో అనుకుంటాడు అని చెప్పావే, వాడు ఏమీ కూడా నీ రక్షణకి రాడు, నీ రెస్క్యూకి రాడు. ఇవాళ నేను చూసి నవ్వితే నవ్వచ్చుగాక, అంతే తప్పించి వాడి వల్ల నీకు ఏ రకమైనటువంటి ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి ఎవరో ఏదో చేస్తారు, నవ్వుతారు, అనుకుంటారు అని చెప్పేసి మనం ఆలోచన చేయక్కర్లేదు. అలా గురువుని చూడగానే మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి నమస్కారం చేయాలి. అతడు, ఆ గురువు, సుతుడైన హితుడైన సోదరుండైనను కులహీనుడైనను కొలవవలయు. ఆ గురువుని కుమారుడే కావచ్చు. గురువు గారు నాకన్నా పెద్దవాడు కాదండి, నాకన్నా చిన్నవాడండి, ఆయనకి నేను నమస్కారం పెట్టమేంటి, ఇదంతా అహంకారం. ఇంకో రకంగా చెప్పాలంటే ఒళ్ళు పొగరు. గురువులో చిన్న పెద్ద ఆ తేడా ఉండదు. దక్షిణామూర్తిని చెప్పేటప్పుడు చెప్తాను చూడండి, చిత్రం వడతరోర్మూలే వృద్ధ శిష్య గురుర్యువ. గురువు గారు చిన్నవాడు, శిష్యులంతా చాలా పెద్దవాళ్ళు. అలాగే నీకు కపిల మహర్షి, కపిలుడి దగ్గరికి ఆయన తల్లి వస్తుంది ఆఖరి దశలో, వచ్చి నాకు జ్ఞానోదయం కావాలి అని అడుగుతుంది. అప్పుడు కపిలుడు ఆవిడికి సాంఖ్యాన్ని అనుమతిస్తాడు. కపిలుడు ఆవిడ యొక్క కుమారుడు, కొడుకే గురువు. కాబట్టి ఇక్కడ ఆ గురువు గారు మనకన్నా చిన్నవాడు అలా ఎప్పుడూ ఆలోచించకూడదు. అందుకే చెప్పాడు, సుతుడైన హితుడైన సోదరుండైనను కులహీనుడైనను కొలవవలయు. అతను ఎటువంటి వాడైనప్పటికీ కూడా కుల మత జాతి ఈ భేదములు అనేవి పూర్తిగా మర్చిపోవాలి. వాటిని గురించి అసలు ఆలోచించకూడదు. అలా గురువు గారికి నమస్కారం పెట్టాలి.
ఆ గురువు గారిని ఓ స్వామి, ఓ దేవా అనే నువ్వు పిలవాలి తప్పించి గురువు గారితో నీకు పరిచయం ఉన్నది కదా అని చెప్పేసి నీ నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదు. గురువు అంటే ఎప్పుడూ కూడా పరమమైనటువంటి పూజ్యభావమే ఉండాలి నీకు. ఈ విషయాలే గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, కూర్చునేటప్పుడు గురువుతో సమానమైనటువంటి ఆసనం మీద ఎప్పుడూ కూడా కూర్చోకూడదు. గురువు గారు పైన కూర్చుంటే మనం కింద కూర్చోవాలి. ఒకవేళ నువ్వు కింద కూర్చోలేకపోతే గురువు కన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఆసనం చూసుకుని దాని మీద కూర్చోవాలి. అంతే తప్పించి గురువు గారితో పాటుగా నేను కూడా కూర్చుంటాను, నేను కూడా చదువుకోలేదా? ఏం చదువుకున్నావు? నేను చెప్పలేదా మొన్న ఎప్పుడో మాట్లాడుతూ నేను ఎంఏ సైకాలజీ అని చెప్పాను. సైకాలజీ అనేది మంత్రశాస్త్రంలోనూ ఆధ్యాత్మికంలోనూ అది ఒక డిగ్రీ కాదు. బతకడం కోసం అది ఒక డిగ్రీ. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ముడిపెట్టద్దు. అహంకారాన్ని వదిలిపెట్టండి. గురువు కనిపించినప్పుడు ఆయనకన్నా దిగువ స్థాయిలోనే కూర్చోవాలి. ఈ విషయాన్ని తెలుసుకోండి. అతను నీకన్నా కులం తక్కువ వాడై ఉండొచ్చు. శంకర భగవత్పాదుల వరకే చూడండి, ఆ చండాలుడు ఎదురొస్తాడు, ఆయనే గురువు. కాబట్టి ఇక్కడ ఆ గురువు యొక్క కులము, మతము, జాతి ఇట్లాంటి వాటితో ఏ రకమైనటువంటి సంబంధము కూడా లేదు. గురువు ఉత్తమోత్తమైనటువంటి వాడే గురువు. కాబట్టి మంత్రశాస్త్రంలోనూ ఆధ్యాత్మిక శాస్త్రంలోనూ ఆధ్యాత్మిక విషయాల్లోనూ కూడా గురువు అనేవాడు చాలా ప్రశస్తమైనటువంటి స్థానాన్ని పొంది ఉన్నాడు. ఆ గురువు యొక్క అనుగ్రహం, కృపా కటాక్ష వీక్షణాలు ఉంటేనే మనకి మంత్రసిద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా ముందు గురువుని సేవించాలి.